ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్లోని రెండో రోజులోని మ్యాచ్లో హైలైట్స్ గురించి, అంతేకాకుండా రోహిత్ సాధించిన సెంచరీతో ఏమి రికార్డులు బద్దలు కొట్టారు, అదే కాకుండా గత 15 ఏళ్ళ నుంచి ఒక రికార్డును ఈరోజు తిరగరాశారు అనే విషయాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా రెండో రోజు ఆటలో హైలైట్స్ ఏంటంటే, టెస్టుల్లో 12వ సెంచరీ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. టెస్టులో 4వ సెంచరీ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శుభం గిల్. సుదీర్ఘ విరామం తర్వాత బంతి పట్టిన స్టోక్స్ రీ ఎంట్రీలోనే తొలి బంతికే రోహిత్ శర్మను క్లీన్ బౌల్ చేశాడు. మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అరంగేట మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసినాడు దేవదత్ పడిక్కల్. 50కి పైగా స్కోర్లు చేసిన 5గురు భారత్ టాప్ ఆర్డర్లు. భారత్ టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది 4వసారి కావడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఏంటంటే, ఈ సెంచరీలో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకి ఇది 49వ శతకం కాగా, భారత్ తరపున అత్యధిక సెంచరీలు బాదిన వారి జాబితాలో రాహుల్ ద్రావిడ్ సరసన 3వ స్థానంలో ఉన్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో రోహిత్ 43, వార్నర్ 49, సచిన్ 45 తర్వాత స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్పై ఓపెనర్గా అత్యధిక సెంచరీలు బాదిన భారత్ క్రికెటర్గా సునీల్ గవాస్కర్ సరసన రోహిత్ శర్మ చేడాడు 4వ సెంచరీతో. అంతేకాకుండా 2021 నుంచి ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన భారత్ క్రికెటర్ రోహిత్ శర్మ కావడమే విశేషం. రోహిత్ శర్మ మొత్తం 6 సెంచరీలు చేయగా, ఆ తర్వాత స్థానంలో గిల్ 4 సెంచరీలతో ఉన్నాడు. అవి ఈరోజు మ్యాచ్లో హైలైట్స్ చెప్పాము. ఇంకా మన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఇంగ్లాండ్తో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ లీడ్లోకి దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి గాను 473 పరుగులు చేసింది. క్రీజ్లో కుల్దీప్ యాదవ్ 27, జస్ప్రీత్ బుమ్రా 19 నాటౌట్తో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ 103 పరుగులు, శుభం గిల్ 110 పరుగులతో సెంచరీలతో కదం దొక్కారు. యశస్వి జైస్వాల్ 57, దేవదూత్ పడిక్కల్ 65, సర్ఫరాజ్ ఖాన్ 56 అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లో షోయబ్ బషీర్ 4 వికెట్లకు గాను 170 పరుగులు ఇచ్చి మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు అని చెప్పొచ్చు. పరుగులు నియంత్రించలేకపోయాడు కానీ వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 255 పరుగులు ఉన్నది. మనకు తెలుసు కదా, ఇంగ్లాండ్ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 218 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఫస్ట్ చెప్పాను కదా 15 ఏళ్ల రికార్డు ఏంటి అనేది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 5గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసిన మ్యాచ్ ఇది 15 ఏళ్ల తర్వాత జరిగింది. మనకు తెలుసు కదా, యశస్వి జైస్వాల్ 57, రోహిత్ శర్మ 103, శుభం గిల్ 110, దేవదత్ పడిక్కల్ 65, సర్ఫరాజ్ ఖాన్ 56 నమోదు చేశారు. భారత్కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇది జరగడం 4వసారి. 1998లో తొలిసారి భారత్ 5గురు టాప్ ఆర్డర్లు 50+ చేశారు. తర్వాత కోల్కతా వేదిక జరిగిన నాటి మ్యాచ్లో ఆసీస్పై ఈ అరుదైన పిట్ నమోదైంది. ఆ తర్వాత 1999లో ఓసారి మొహాలీ న్యూజిలాండ్పై, ఆ తర్వాత 2009లో ముంబై వేదికగా శ్రీలంకపై మరోసారి భారత్ టాప్ ఆర్డర్లు తమ ప్రతాపం చూపించారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ టాప్ ఆర్డర్లు 5గురు బ్యాటర్లు 50+ చేయడం ఇది విశేషం. ఇది ఫ్రెండ్స్ సెకండ్ డే ఉన్నటువంటి హైలైట్స్. థ్యాంక్ యూ.